దేవుడిచ్చినటువంటి ప్రతి మాటను గ్రహించే వానిగా ఉంటాడు. ఆత్మ సంబంధమైన వాడు ప్రతి విషయంలో కూడా అన్నిటినీ వివేచన చేస్తాడు, తెలుసుకుంటాడు, దేవుని జ్ఞానమును పొందుకుంటాడు. అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు గాని దేవుని ఆత్మ అతనిలో ఉన్నది కనుక అతని ఆలోచన చేసి మంచిదానిని ఎన్నుకుని ఆ క్రియను చేస్తాడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడెవడు? దేవుని మనస్సును మనము ఎరగగలమా? తెలుసుకొనలేము. కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనము ఏ క్రియ చేయాలో దానిని మాత్రమే చేయగలము, దానిని వివేచింపగలము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులు,